నెల్లూరులో టీడీపీ నేతలు బెదిరింపులు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో పచ్చ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారు. 40 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రలోభపెట్టారు. భయపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది వైఎస్ఆర్సీపీ. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కరీముల్లాను వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటనారాయణ అడిగి తెలుసుకుందాం. వెంకటనారాయణ, మరి కొద్దిసేపట్లో నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కి సంబంధించిన ఎన్నిక జరగబోతుంది. అయితే ఇందులో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు గత ఎన్నికల్లో 54 మంది అభ్యర్థులు విజయం సాధించారు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 54 మంది అభ్యర్థుల్లో దాదాపు 54 మంది కార్పొరేటర్లో 40 మందిని అక్రమంగా ప్రలోభాలకు గురిచేసి బెదిరింపులకు గురిచేసి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. అయితే వారు రాజీనామా చేయకుండానే కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు ఆ ఎన్నిక జరుగుతుందో ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు అందరూ కూడా తమకే ఓటు వేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. విప్ ధిక్కరిస్తే మాత్రం కఠినంగా అనర్హత వేటు వేస్తాము, దాంతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ జారీ చేసిన విప్ ఏదైతే ఉందో ఆ అస్త్రానికి తెలుగుదేశం పార్టీ భయపడుతోంది. అనర్హత వేటు వేస్తే దాదాపు మరో 3 ఏళ్ల పాటు ఆ మాజీలుగా ఉండాల్సి వస్తున్న భయపడుతున్న కార్పొరేటర్లు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వ్యూహాలకి పదును పెట్టింది వైసీపీ. దీంతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఇంతవరకు కూడా ఎవరిని ఆ క్యాండిడేట్ గా బీ ఫామ్ కూడా ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితి. డిప్యూటీ మేయర్ కి సంబంధించి ముందుగానే బీ ఫామ్ అనేది ఏదైతే జేసీ ఉంటారు ఎన్నికల అధికారిగా జేసీకి సబ్మిట్ చేయాలి. 10 గంటలు దాటుతున్నా ఇంతవరకు కూడా జేసీకి మా తరఫున తన అభ్యర్థిని డిప్యూటీ మేయర్ గా నిలబెడుతున్నామంటూ ఇంతవరకు కూడా బీ ఫామ్ ఇవ్వనటువంటి పరిస్థితి. అయితే వీరు అనర్హత వేటు తప్పించుకునేందుకు స్వతంత్ర అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే వైసీపీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు వైసీపీ అభ్యర్థికి ఓటు వేయకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది అనేది వైసీపీ దాదాపు 10 రోజుల నుంచి చెబుతోంది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి, వైసీపీకే ఓటు వేయాలంటూ చెప్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ భయభ్రాంతులు గురవుతున్నారు. అనర్హత వేటు పడతాదని భావించి స్వతంత్రంగా ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థిని బరిలో దింపి వాళ్ళని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. కవిత. రైట్ వెంకటనారాయణ, థ్యాంక్ యూ.